కొంచెం వెయిట్ చేయి బ్రో, నేను చూపిస్తా అసలు యాటిట్యూడ్ అంటే ఏంటో. ఫ్రెండ్స్, మీరు చూసారు కదా వీడియో, మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి. ఎడిటింగ్ని మీరు ఫుల్ సౌండ్తో సహా చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో వీడియో ఉంటుంది, మీరు చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూడండి. సో ఈ ఎడిటింగ్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న ఒక ఫోటోని సరే లేదా కొన్ని ఫోటోలని యాడ్ చేసుకొని సరే చేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా ఉంటుంది. ఎడిటింగ్కి సంబంధించిన ప్రెజెంట్లన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు వాటిని ఎలిట్ మోషన్లోకి అయితే యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఎలిట్ మోషన్లోకి ప్రెజెంట్లు అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ 2 ప్రెజెంట్లు అయితే కావాలి ఎడిటింగ్ కోసం. బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ 2 ప్రెజెంట్లని ఇంపోర్ట్ చేసుకోండి. ఒక ఫాంట్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు బీట్ మార్క్ ప్రెజెంట్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ మీకు స్టార్టింగ్లో అక్కడ కనిపించే డైలాగ్ తగ్గట్టుగా టెక్స్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు వీటికి ఇక్కడ ఉండే ఫాంట్ మీ దగ్గర ఉండదు కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకోమన్నాను కదా. సో ఫాంట్ని డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి ఫాంట్ని ఇక్కడ మీరు దీనికి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టెక్స్ట్ లేయర్ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన ఫాంట్స్ దగ్గర క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళి 3 లైన్స్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. చాలా వీడియోస్లలో చెప్పాను కాబట్టి కొద్దిగా ఫాస్ట్ అయితే చెప్పాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి ఫాంట్స్ని యాడ్ చేసుకోవడం. అలాగే ఇక్కడ కూడా వస్తుంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అయితే మీరు ఒకటే దానికి ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవడం అయిపోతుంది కదా. మరి మిగతా వాటికి ఎట్లా అంటే జస్ట్ మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ప్రెజెంట్ని ఓపెన్ చేయండి. మిగతా టెక్స్ట్ లేయర్స్ కూడా మనం యాడ్ చేసుకున్న ఫాంట్ అయితే సెలెక్ట్ అవుతుంది. సో తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు టెక్స్ట్ అయితే మొత్తం అయిపోయింది కదా. తర్వాత మనం ఫోటోలు యాడ్ చేసుకోవాలి కాబట్టి రెడ్ మార్క్ ఇక్కడ చూసుకోండి, 6.01 సెకండ్ దగ్గర ఉంటుంది, అంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ ప్లేస్లో ఉంచి ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏదైతే ఫోటోని ఉపయోగించుకొని ఎడిటింగ్ తయారు చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళ యొక్క ఫోటో ఉంటుంది, దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఒకటే ఫోటో ఎంత అయినా సరే చేసుకోవచ్చు, లేదా మీకు నచ్చిన కొన్ని ఫోటోలను యాడ్ చేసుకొని సరే చేసుకోవచ్చు. నేను ఓన్లీ సింగిల్ ఫోటోని అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు దీన్ని ఈ స్క్రీన్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ రెడ్ మార్క్ అనేది ఎక్కడైతే ఉందో సో అక్కడ ఉంచేసి మీరు ఒకవేళ వేరే ఫోటోలు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఈ రెడ్ మార్క్ దగ్గర నుంచి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మీరు నెక్స్ట్ ఇంకో ఫోటో ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా ఇలా అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ రెడ్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ ఉంచేసి ఈ ఆప్షన్ క్లిక్ చేయండి, కట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. ఇట్లా మీరు వేరే ఫోటో సెలెక్ట్ చేసుకుంటామంటే ఇలా చేయండి. లేదు మీరు ఒకటే ఫోటో సెలెక్ట్ చేసుకుంటామంటే ఈ ఫోటోని అట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎండింగ్లో రెడ్ మార్క్ ఉంది కదా అక్కడ ఉంచి ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఫోటోలో ఎండ్ వరకు వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. రెడ్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ ఉంచేసి ఈ ఆప్షన్ క్లిక్ చేయండి, కట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ రెడ్ మార్క్ దగ్గర ఉంచి ఈ ఆప్షన్ క్లిక్ చేయండి, కట్ అవుతుంది. సో ఇట్లా మీరు దీన్ని ముక్కలుగా రెడ్ మార్క్ దగ్గర ఉంచుతూ కట్ చేసుకోవాలి. సో ఇట్లా మనం కట్ చేసుకున్న తర్వాత వీటికి షేక్ ఎఫెక్ట్లు అయితే యాడ్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసేయండి. షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను కదా మీకు, సో దాన్ని మీరు ఇక్కడైతే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ప్రెజెంట్ని ఓపెన్ చేశాక ఇందులో మీకు 3 షేక్ ఎఫెక్ట్లు ఉంటాయి. ఒక ఫోటో ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ అని క్లిక్ చేసి కాఫీ ఎఫెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. మీరు ఎడిట్ చేస్తున్న బిట్ మార్క్ ప్రెజెంట్ని అయితే ఓపెన్ చేయండి. సో కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, మీకు అర్థం కాకపోతే కొద్దిగా స్లోలో పెట్టుకొని చూసుకోండి, ఓకేనా. చాలామందికి తెలుసు, అందుకే కొద్దిగా ఫాస్ట్గా అయితే చెప్తున్నాను. ఎందుకంటే మన వీడియోస్ చూసే వాళ్ళలో చాలా వరకు కూడా ఆడియన్స్ రిటెన్షన్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది. సో అందుకే దాన్ని బట్టి నేను చాలామందికి తెలుసు అనుకొని ఫాస్ట్గా అయితే చెప్తున్నాను. సో ఇక్కడ మీరు ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ ఫోటోని కాపీ చేసుకున్న తర్వాత ఇందులో మీరు బీట్ మార్క్ ప్రెజెంట్లో ఫస్ట్ ఫోటో ఉంది కదా దాన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇది ఒకదానికి మీకు ఎఫెక్ట్ వచ్చేసింది కదా. తర్వాత ఎండింగ్లో దానికన్నా ముందు ఒక ఫోటో ఉంది కదా, ఓకేనా. ఇక్కడ చూడండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. సో వైట్ మార్క్ ఉంచాను కదా ఈ ప్లేస్లో, ఆ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేసుకోండి, ఓకేనా. మీకు అర్థమైంది కదా, ఇలా చేయండి. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసి ఫస్ట్ది అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ది అనమాట. సెకండ్ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి కాఫీ ఎఫెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ప్రెజెంట్ని ఓపెన్ చేసి ఇక్కడ మీకు ఫస్ట్ది అయిపోయింది కాబట్టి సెకండ్ ఉంది కదా దానికి ఈ ఎఫెక్ట్స్లో ఈ ఎఫెక్ట్ని అయితే మీరు పేస్ట్ చేసుకోండి. తర్వాత ఎండింగ్లో ఉన్న ఫోటో ఉంది కదా దానికి కూడా ఈ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసుకోండి. సో తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రెజెంట్ని ఓపెన్ చేసి ఇక చివరిగా 3వ ఫోటో ఉంది కదా దాన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో దీనికి ఉన్న ఎఫెక్ట్స్ని ఇక్కడ కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ప్రెజెంట్లో ఇక్కడ మనకు 2 ఫోటోలు అయితే మిగిలిపోతాయి అనమాట, మధ్యలో ఉంటాయి.
సో ఆ 2 ఫోటోలకు కూడా ఈ ఎఫెక్ట్ని అయితే మనం పేస్ట్ చేసుకోవాలి. ఒక దాంట్లో మనం ఇట్లా క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ అయితే యాడ్ అవుతాయి. సో అంతే అనమాట, మనకి ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది. కావాలనుకుంటే ఒకసారి ప్లే చేసి కూడా చూపిస్తాను, చూడండి ఎడిటింగ్ ఎలా వచ్చింది అనేది. ఇక్కడ మీకు కొద్దిగా ప్రివ్యూ అనేది ల్యాగ్ అవుతూ ప్లే అవుతుంది, కానీ మీకు వీడియో సేవ్ అయిన తర్వాత మీకు బాగా వస్తుంది. సో మనం ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది కాబట్టి సేవ్ చేసుకోవాలి వీడియోని. పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు, ఈ క్వాలిటీ అదంతా మీరు. తర్వాత ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోవచ్చు.